ఆరోగ్యం బాగా చూసుకోవాలి. లివర్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం, ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఆరోగ్య భంగాలు జరుగుతాయి. గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకొని వేదంలో నమ్మకము చమకము అని ఉంటాయి. వేద పండితులు ఇంటికి పిలిపించుకొని ఈ గురువు పరిహారం చేయించి ఒక్క నమ్మకం మాత్రమే పారాయణ చేయాలి. పారాయణ చేసినట్టుంటే ఈ గురువుగారు శాంతిస్తారు. తరువాత 10వ ఇంట్లో కుజుడున్నాడు, రాజ్యస్థానంలో మంచిగా యోగిస్తాడు. 12వ ఇంట్లో కేతు ఉన్నాడు, వ్యయ ప్రయాసలకి లోను చేస్తాడు, డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. 6వ ఇంట్లో పంచగ్రహ కూటమి ఉంది. శత్రువులు ఎక్కువైతారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో శని మాత్రం ఎక్సలెంట్, తిరిగి లేదు. 6వ ఇంట్లో శని వల్ల ఇబ్బంది ఉండదు. కాబట్టి నవగ్రహాల గుడికి వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణం చేసి శివుడికి సంబంధించిన స్తోత్రపారాయణం, శివ సహస్రనామావళి చేయిస్తే గనక చక్కగా వీళ్లకు మంచిగా ఉంటుంది.